హలో రంగా, గీత గీత గురించి రాస్తా అంటున్నావు కదా. హాయ్. గీత చాలా మంచిది, మమ్మల్ని ఆదరంగా చూసేది. మేము మీరున్నప్పుడు లక్నో, హసీమరా, అహ్మదాబాదు వచ్చాము. అక్కడ మమ్మల్ని చాలా బాగా చూసింది. లక్నో వచ్చేవాడు లక్ష్మి చంటి పిల్ల. నేను వంట చేస్తానంటే నువ్వు చెయ్యొద్దు, లక్ష్మిని చూసుకుంటూ ఉంటే చాలు, నేను చేస్తాను, నువ్వు మీ తమ్ముడు కూర్చొని మాట్లాడుకోండి అనేది. మేము లక్నో వచ్చేప్పుడు అన్నీ చూడడానికి వెళ్ళాము. తను వస్తాననుకుంది కానీ లక్ష్మి చంటి పిల్ల చేతను రాలేదు. హసీమరా వచ్చేప్పుడు తిరగడానికి వెళ్ళాము. అహ్మదాబాద్ నేను మీ బావ వచ్చాము. అప్పుడే హసీమరా వచ్చేప్పుడు నేను బెండకాయ కూర వండడం, ఆ మసాలా పెట్టి ఆనపకాయ కోఫ్తా మీ అమ్మ దగ్గర గీత దగ్గరే నేర్చుకున్నాను. గీత చాలా బాగా వండేది, అందరినీ అభిమానంగా చూసేది. మేము వస్తే ఆ విధంగా నువ్వు చూసేది. నువ్వు కూర్చో, నేను చేస్తాను, అక్కడ చేసుకొని వచ్చావు, ఇక్కడ కూడా ఎంతగానో చేస్తావు అనేది తనకి ఇష్టం. అంతే, గీత అభిమానంగా చూసేది. చాలా మంచి పిల్ల. గీత వదిన అంటే మాకు చాలా ఇష్టం. గీత వదిన మమ్మల్ని వదిలి చాలా త్వరగా వదిలేసి వెళ్ళిపోయింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మొహం, కల్మషం లేని మొహం. మా పిల్లలకి, మా కుటుంబం అందరికీ కూడా గీత దగ్గర చాలా ఎక్కువ. ఎందుకంటే దాని దగ్గర మాటలు లేవు. ఆవిడ గురించి చెప్పడానికి కూడా సఖ్యం కాని మాటలు. ఆవిడతో అనుబంధం చాలా గొప్పది. ఓకే. నా పేరు వాడపల్లి వెంకటలక్ష్మి. నేనేమో వెంకటరత్నానికి అక్కని, మేనత్త కోడల్ని. అది పోయి 16 సంవత్సరాలు అయిపోయిందంటే నిన్ననే పోయినట్టు నా మనసుకు అనిపిస్తున్నవి. అది నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. మేనత్త కోడలుగా ఎప్పుడూ చూడలేదు. నేను మెట్టవారి ఆడపిల్లని, పెద్ద ఆడపిల్లని అంత అభిమానంగా చూసేది. వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు వాళ్ళ బావకి ఇష్టమైన వండి పెట్టింది. నేను అది ఒకే మంచం మీద పడుకునేవాళ్ళం. అది లేని లోటు నాకు చాలా బాధాకరంగా ఉన్నది. మా వాజపేయి వెంకట్రావు గారి, వరలక్ష్మి గారి కుటుంబంలో వారి కోడలుగా నేను 1970లో వారి మధ్యన చేరాను. మా శ్రీవారు నారాయణరావు గారు. అయితే మా శ్రీవారు పెళ్ళైన వారం రోజులకి లక్నో నన్ను తీసుకెళ్ళారు. అప్పటి నుండి 1970 మార్చి నుండి 2004 అక్టోబర్ వరకు మా గీతక్క, విజయక్క, సుబ్బలక్ష్మక్కయ్య గారు అందరము పక్క చెల్లెళ్ళలా చాలా ఎంజాయ్ చేశాము బాధ్యతాయుతంగా. అయితే మాకు ఎక్కువ గీతక్కతోటి రాకపోకలు, వాళ్ళతో ఉండడం, ఎంజాయ్ చేయడం బాగా చేశాము. మాకు అవకాశం దొరికినప్పుడల్లా, మా వారు సెలవులు వచ్చినప్పుడల్లా నన్ను మా బావగారు ఎక్కడుంటే అక్కడికి తీసుకువెళ్ళేవారు. చాలా చాలా బావగారు ఓ రకంగా మమ్మల్ని ఎంజాయ్ చేయించేవారు. మా అక్కయ్య ఇంట్లో గీతక్క చాలా ఆత్మీయంగా, ఆప్యాయంగా మనుషులను బట్టి చిన్నపిల్లలతో పాటు చిన్నపిల్లల్లాగా, పెద్దవాళ్ళతో పాటు పెద్దవాళ్ళలాగా ఎవరిని ఎలా ఎంజాయ్ చేయించాలో అలాగ ఎంజాయ్ చేయించేది. పిల్లలంటే తనకి చాలా ముద్దు, ఇష్టము. ఫుడ్ అంటే మరీ ఇష్టము. ఆ రకంగా చిన్నపిల్లల్లాగా చాక్లెట్లు, ఐస్ క్రీములు
ఉమ్, వాళ్ళ మధ్యన దూరిపోయి చెయ్యి అడ్డు పెట్టేసి వాళ్ళ మధ్యలో పెట్టి తీసేసుకునేది. నాకు కూడా చెప్పేది, అలా కాదు, ఈ ఛాన్స్ మళ్ళీ మనకు రాదు, కాబట్టి ఇంకో ఐస్ క్రీమ్ తీసుకో, తిను, బాగుంటుంది అనేది. అలాగా అమెరికాలో ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ కలిసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చండీగఢ్, సిమ్లా, అహ్మద్నగర్ ఎక్కడికి వెళ్ళినా తనకి తెలిసిన విషయాలన్నీ పిల్లల దగ్గర, బావగారి దగ్గర తెలుసుకుని మాకు అన్నీ ఎంతో చక్కగా విడమర్చి చెప్పేది. ఆ టైంలో 80లోనూ ఎక్కువగా ఇండియాలో, ఆంధ్రాలోనూ సదుపాయాలు ఉండేవి కాదు. వాళ్ళు మిలిటరీ హెడ్ క్వార్టర్స్లో ఉండడం వల్ల చాలా ఇళ్ళు అయితే ఏంటి, బాత్రూమ్లు అయితే ఏంటి, అక్కడ ఐటమ్స్ అయితే ఏంటి, చాలా బాగుండేవి. మేము నిజానికి అవన్నీ తెలుసుకున్నది అక్కడేను. ఆ బాత్రూంలోకి వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళి ఎన్ని రకాల గ్రీజరు, షవరు ఎలాగా వాడాలి, ఎలా ఎంజాయ్ చెయ్యాలి అనేది ఎంతో చక్కగా చెప్పేది. అన్నీ అమర్చిపెట్టేది. అక్కడ ఉండడం గొప్ప కాదు, తను నాకు ప్రత్యేకంగా ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇది వాడు, అది వాడు, ఇది బాగుంటుంది అనేది. డ్రెస్సుల్లో కూడా ఉద్యోగం చేస్తున్నావు, అలా ఉన్నావంటే చక్కగా డ్రెస్ వేసుకోవే, మ్యాక్సీ వేసుకోవే, బాగా ఉండవే, ఇదే ముసలమ్మలా తయారవుతున్నావు, అలా ఉండకే అనేసి చాలా ఎంకరేజ్ చేసేది. చాలా హ్యాపీగా 2004 వరకు ఎంజాయ్ చేసాము. వచ్చినప్పుడల్లా నేను ఏ పని చేసినా అందులోనూ అబ్బాయి ఎంత బాగా చేసావు, ఎంత బాగా చేసావు అని ఎంతో పొగిడేది. ఆఖరిలో చాలా కష్టాలు పడింది. ఎంత ఇబ్బందులు పడ్డా ఒకరి గురించి, పిల్లల గురించి కానీ పెద్దల గురించి కానీ ఒక్క తప్పుడు మాట కానీ నెగిటివ్ మాట కానీ ఏనాడు అనలేదు. హ్యాపీగా తను బాగా తనలోనే ఉంచుకొని మంచిగా మాటకే పైకి చెప్పేది. అలాగా మమ్మల్ని అందరినీ, ఎవరిని ఎలా చూడాలో అలా చూసి అందరినీ ఎంజాయ్ చేయించేది. హ్యాపీగా ఉండేది. ఎప్పుడూ నవ్వు మొహమే. ఇక ఒంట్లో ఎక్కువ అలసిపోయి నీరసం వచ్చేస్తే తనకు నచ్చని మాట, నచ్చని పని జరిగితే శుభ్రంగా గదిలోకి వెళ్ళిపోయి డిస్ప్లిన్ మాత్రం వేసేసుకుని తలకి గట్టిగా ఒక తువ్వాలు కట్టేసుకుని పట్టుకునేది. మళ్ళా పొద్దున మామూలు అయిపోయి మమ్మల్ని అందరినీ ఎవరికి ఎప్పుడు ఏమిటి ఎలా కావాలి అనేది అన్నీ అమర్చిపెట్టేది. అది మా అక్కతోటి మాకుండే అనుబంధం. 2004 సెప్టెంబర్, అక్టోబర్లో, సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబరు స్టార్టింగ్ వరకు నేను తనతో ఉన్నాను. హాస్పిటల్లో కూడా 3-4 సార్లు వెళ్ళాము. మా బావగారు వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళకుండా, ఆఖరిలో మా వారు కలకత్తా వెళ్ళినప్పుడు కూడా వెళ్ళారు. ఇంకా చేసేది లేక వచ్చేసాము. 2004 అక్టోబర్ 16న చక్కగా పసుపు కుంకంతో పుణ్యస్త్రీగా వెళ్ళిపోయాం. అది మా అనుబంధం. Ready. Thank you, four sisters, for giving me an opportunity to talk about Geeta Tagaru. She is a person who treats everyone as her own. That is precisely my opinion about her. She is such a lovely personality. Geeta, a noble lady, as we know. Everybody in our family respect and love her because she treated everyone with same compassion and love, which is unforgettable. For me, it was Geeta's marriage when first time we enjoyed the music and dance of popular Bollywood songs and dance. It was the couple Rangamama and Atta who came with me along
gave me company when first time I went to my in-laws' house. It was Geetatta who took care of my son Srikant when he was there and treated with same love and affection as she treated her daughters for a couple of years. It was she, actually I think many of us agree that the new North Indian dishes like chole or something like yummy things, she introduced to our family. So, Geetatta is a special person to all our family members. We really miss you, Atta. Love you. నేను శ్యామల మాట్లాడుతున్నాను. గీత పిన్ గురించి మాట్లాడమని ఆయన వాళ్ళు చెప్పారు. నేను గీత పిన్ గురించి వేరే స్పెషల్గా మాట్లాడడానికి చెప్పాలంటే ఒక రోజు కాదు, చాలా రోజులు చాలవు. గీత పిన్ని చాలా మంచిది. చాలా మా చిన్నప్పుడు పెళ్ళయి వచ్చింది ఇక్కడికి. సొంత అంటే బాబాయ్ గారు ఆవిడగా కాకుండా మా సొంత పిన్నిలాగే మమ్మల్ని ఎంతో అభిమానంగా ఉండేది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తనకి పెద్దవాళ్ళతో మాట్లాడాలి, చిన్నపిల్లలతో మాట్లాడకూడదు అలాంటివి లేవు. అందరినీ ఈక్వల్గా చూసేది. వాళ్ళ పిల్లలు మేము అందరూ ఈక్వలే. మేము వాళ్ళ ఊళ్ళు ఎక్కడుంటే అక్కడికి అన్ని ఊళ్ళు వెళ్ళి వాళ్ళమి, అన్ని ఊళ్ళు తిరిగి వచ్చి వాళ్ళమి. ఎక్కడికి వెళ్ళినా 15 రోజులు 20 రోజులు ఉండేవాళ్ళు. అన్ని రోజులు మాతో ఎంతో దీనిగా ఉండేది. వాళ్ళ పిల్లలు మా పిల్లలు అసలు తేడా లేదు. అన్ని రకాల పిల్లలకి కొచ్చోలే చేస్తాను, కోఫ్తా చేస్తాను, నందు నీకు ఇది ఇష్టం నీకు అది ఇష్టమని, శ్యామ నీకు ఇది చేస్తానని ఎంతో అభిమానంగా చేసేది. మా ఖరగ్పూర్లో విద్య పుట్టినప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడే ఉండేవారు. కుమారు విజయ పిన్ని గీత పిన్ని దగ్గర చాలా వెళ్ళేవాడు. వెళ్ళి ఊరి నుంచి తీసుకురావాలన్నా ఏదైనా వెళ్ళి తీసుకొచ్చేవాడు. హసిమారాలు అక్కడ ఉన్నప్పుడు తీసుకొస్తే అందరూ కలిసి ఇక్కడ ఉండేవారు. నాకు విద్య పుట్టినప్పుడు ఇక్కడే ఉన్నారు ఖరగ్పూర్లోనే. తను ఉంటే ఎంతమందో ఉన్నట్టు ఎంతో నిండుగా ఎంతో చక్కగా అందరితో సమానంగా ఉండేది. తనలాంటి మనిషి అసలు ఉండదు. మంచివాళ్ళు వేగం తీసుకెళ్ళిపోతారు అనడానికి నిదర్శనం తనేను. అందుకు తను వెళ్ళిన వేరే చెప్పడానికి ఏమీ లేదు. ప్రతిరోజు తన గురించి మేము తలుచుకోని రోజు ఉండదు. ఐ లైక్ గీత పిన్ని వెరీ మచ్. రంగబాబు ఎంత ఇష్టమో అంత అలాగే గీత పిన్ని అంటే చాలా ఇష్టము. మేము వాళ్ళ పిల్లల తర్వాత ముందు మేమే రంగబాబు కని మా ఉద్దేశం. అలాగే తను మాతో ఉండేవాడు. అంత మాకు ఇష్టమో అలాగే అలా అంత ఇదిగా గీత పిన్ని కూడా శ్యామ నువ్వు జానకి అని ఇలాగా ఎంతో అభిమానంగా మాట్లాడి ఎంతో దీనిగా ఉండేది. సొంత పిల్లల్లాగే మమ్మల్ని చూసేది. మాకు ఎంతో ఇదిగా ఉండేది. అందుకు గీత పిన్ని గురించి వేరే స్పెషల్గా అసలు చెప్పక్కర్లేదు, రోజు అనుకుంటూనే ఉంటాము. కానీ తెలియాలి చెప్పమన్నారు కనుక చెప్తున్నాను. మేము చాలా మిస్ అయ్యాము. పోయి ముందు టాటా వెళ్ళి చూసి వచ్చాము. మేము చూసి వచ్చాక చాలా బాధ అనిపించింది. అంటే అందరూ పిల్లలు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయ్యారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఉండుంటే అందరి దగ్గర వెళ్ళి తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేసేది. తనకి మరి అప్పుడు లేదని కాదు, అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగున్నారు కదా. మనవలు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి అన్నీ అందరూ ఉన్నారు. ఉంటే తను అలా తిరిగి చక్కగా ఉండేది. మరి తనకు అదృష్టం లేదు. కానీ చాలా మంచి మనిషి. గీత పిన్ని ఇలాంటి మనిషి ఉండదు. ఓకే, బాయ్. गीतत्ता के बारे में हिंदी में बोलने में ज़्यादा अच्छा लगेगा, क्योंकि वो खुद भी हिंदी बोलना पसंद करती थी और मेरा उनसे बहुत अच्छा पड़ता था. बहुत हम लोग बात करते थे. कई जगह कई उनके जो लोग जहाँ भी रहे हम लोग कई जगह गए. झांसी, हासीमारा, लखनऊ, शायद और भी जगह, वाइजाग आल्सो, सब जगह हम लोग उनके साथ उनके घर में रहे. उनसे बात भी किए.
तो उनके साथ मेरा बहुत ही अच्छा संबंध था। मेरे को बहुत प्यार करती थी। और मेरे को लगता था विशेषकर मुझसे बहुत लगाव है, लेकिन वास्तव में मालूम पड़ा कि वो सबको प्यार करती थी, सबको प्यार करती थी। निर्मल हृदय, निश्चल, बिल्कुल निष्कपट था उनकी बातचीत निष्कपट थी। हृदय उनका बिल्कुल छल कपट से रहित, बिल्कुल सरल स्वभाव की आत्मा थी हमारी। और जो गए उनके यहाँ अहमदनगर भी गए उनके घर में। मैं तो बहुत जगह गया उनके घर, कई दिन रुका भी था, लेकिन विशेषकर झांसी इसलिए याद आता है कि हमारी ज्योति वहीं पैदा हुई थी। तो लक्ष्मी वहीं थी उस समय, लक्ष्मी के पिताजी माताजी वहीं थे। और ज्योति जब वहाँ हुई तो उनके घर में हम लोग इन चारों बहनों के साथ मैं बहुत खेलता रहता था। हम लोग बहुत हुल्लड़ मचाते थे। ये लोग सब तो क्या बोलते हैं, समीज पहन के, सफ़ेद वाला समीज पहन के चारों लड़कियां मेरे साथ खेलती रहती थी। और गीता के घर में तो उनके किचन में मैं हमेशा घुसा रहता था। अक्सर मैक्सी बनी रहती थी और खाना बनाती थी। मैं उनके किचन में घुस के बढ़िया उनसे हमेशा कुछ ना कुछ बात करता रहता था। तो बताइए, एक बार बोले, राम बाबू ఈ మజ్జిగ పులుసులోని 1000 రూపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అని నాకు చెప్పింది. మజ్జిగ పులుసులో 1000 రూపాయలు నాకు తెలియదు అప్పటి వరకు, కానీ ఆవిడ నాకు చెప్పింది మజ్జిగ పులుసులో 1000 రూపాయలు కూడా వేసుకుంటే బాగుంటుందని. ఆ తర్వాత నేను అది వచ్చి మా ఇంట్లో మా అమ్మకి కూడా చెప్పాను. దాని తర్వాత మా ఇంట్లో కూడా చేయడం ప్రారంభించాను. 1000 రూపాయలు అనమాట వేసుకుని బాగుంటుంది అది. అలాగే ఆవిడ కొన్ని వంటలు నాకు చెప్పింది. ఆవిడ వంటలు చాలా స్పెషల్గా ఉన్నాయి. కొన్ని వంటలు అసలు ఆవిడ దగ్గరే నేను నేర్చుకుని అందరికి చెప్పాను కూడాను. అదేంటంటే కోఫ్తా ఒకటి, కోఫ్తా ఇంకేంటంటే రాజ్మా, ఇంకేవో కొన్ని ఉంటాయి. అంటే ఇవి నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో మేము వండుకునే వాళ్ళం కాము. కోఫ్తా అసలు మాకు తెలీదు. ఇలాంటివేవో కొన్ని పంజాబీ వంటలు ఆవిడకి చాలా బాగా వచ్చేవి. సో ఈ పంజాబీ వంటలన్నీ ఆవిడ దగ్గర ఆవిడతో చూసి పక్కన ఉంచి చూస్తుండేవాడిని అని నేను. సో ఆవిడ నేర్పుతుండేది. అవన్నీ నేర్చుకుని వచ్చి, ఇది ఎక్కడైందంటే ఇది యాక్చువల్లీ ఎక్కడ అంటే అక్కడే ఝాన్సీయే కావాలి, ఝాన్సీలోనే ఇవన్నీ సమ్వేర్ ఇన్ 81లోని. సో ఆవిడతో చాలా బాగా రేపో ఉండేది నాకు. బోల్డ్ మాట్లాడుతుండే వాళ్ళం, కబుర్లు ఇవి అవి. ఆవిడ బోల్డ్ కబుర్లు చెప్పేది, అందరికీ చూస్తున్నాం. బోల్డ్ మాటలు చెప్తుండేది, లగాతార్ చెప్తుండేది. హిందీ మే ఎక్కువ చెప్తుండేది. సో ఇవాళ ఈ మెసేజ్ పెట్టామంటే బాధగా ఉన్నది. ఇన్నేళ్ళ తర్వాత అయినా, అంటే ఆఖరిని కలకత్తాలో ఆవిడ పోయినప్పుడు మరి వెళ్ళలేకపోయాం. కానీ బట్ గీత मैं ఎప్పుడు उनको कोई भूल नहीं सकता है. वो इतनी अच्छी थी, इतनी सरल थी, बहुत अच्छे से, बहुत प्रेम से, और एकदम राम बाबू ऐसा करके बोलती थी. और बढ़िया, बहुत अच्छा, बहुत ही प्रेम से बात करती थी. घुल मिल जाती थी सबसे, असल में घुल मिल जाती थी. और सरलता के साथ, बिल्कुल प्रेम के साथ में अपना, उनको देख के कोई ये बोल नहीं सकता कि मैंने ये मेरे से इतनी उम्र में बड़ी हैं या ये हैं या वो हैं, ऐसा कुछ नहीं. उनकी शादी भी मेरे को याद है. शादी में तो खैर मैं वो मेरे को नहीं पहचानती. उनकी शादी के समय मैं 7वीं क्लास में रहता था, 7वीं क्लास में पढ़ता था. और शादी से तो हम लोग को ज़्यादा मतलब था नहीं. मैं, राम बाबू और तम्मा विश्वनाथ, हम उम्र थे. हम लोग उनकी शादी में गए थे. वो सिद्धगोरा के उधर जंगलों में हम लोग घूमने जाते थे. वहाँ एक नदी भी है, मेरे को याद है. वहाँ एक छोटा झरना था, नदी थी, सिद्धगोरा टाटा. तो वहाँ हम लोग घूमते रहते थे. ये हम लोग तीनों बहुत मस्ती करते थे, राम बाबू, मैं और तम्मा विश्वनाथ. अनफॉर्चुनेटली वो दोनों नहीं रहे अभी. न राम बाबू रहा, वाजपेयी जल राम बाबू, और न तम्मा विश्वनाथ रहा. बदकिस्मती से गीता भी नहीं रही. तो
ये टाटा में उनकी शादी का ये था, बहुत ही ज़ोरदार ढंग से शादी किया गया था उस समय। बहुत ही उस समय के अनुसार तो वो बहुत ही बड़ी, बहुत ही आलीशान ढंग से शादी वहाँ हुई थी। लेकिन गीता दत्ता के बारे में तो बोलना भी बड़ा मुश्किल है। असल में वैसी थी वो, इतनी अच्छी लगती थी मेरे को। और वो बाद में मेरे को अकेले को नहीं, सब लोगों को, एवरीबॉडी, सब लोग गीता दत्ता के सभी लोग पसंद करते थे। हमारे जितने लोग हैं सब लोग पसंद करते थे। अच्छा, और किसी से भी कभी मैंने अचानक किसी से भी बात करने लगती थी, उनको कोई अपना पराया ऐसा कोई भेदभाव नहीं था। किसी से भी लगातार अपना बोलती रहती थी, सुनती भी रहती थी, बोलती भी रहती थी। आके तो अतः ठीक है, आपको याद करने का मौका मिला। आपकी आत्मा को शांति मिले, ये तब तक आपके आत्मा को शांति मिले। अब क्या कह सकते हैं, मैं बहुत छोटा हूँ आपके लिए कुछ कहने के लिए, लेकिन ठीक है अत्ता, जहाँ कहीं भी आप हो, आशीर्वाद बनाए रखिए हमारे ऊपर में। आपकी एक लड़की हमारे घर की बहू है, और आपके सभी चारों लड़कियाँ, सभी चारों पुत्रियाँ अच्छी हैं। रंगमामा भी बड़ा अच्छा है, अभी ठीक ठाक है, अच्छा है, अमेरिका में रहता है। तो आप अपना आशीर्वाद हम सब पर जहाँ कहीं भी हो बनाए रखेंगे। ये दत्ता, ओके अत्ता। నేను అన్నపూర్ణ గీత పిన్ని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. నాకు ఖరగ్పూర్ చిన్నప్పుడు గీత పిన్ని వచ్చినప్పుడు తను అప్పటికి వరలక్ష్మి, అనురాధ వీళ్ళు చిన్నపిల్లలు, తను బాగా గుర్తు నాకు. అప్పుడు నేను ఒక్కరితోనే ఉండేదాన్ని ఖరగ్పూర్లోని, మిగతా వాళ్ళంతా మా మామయ్య వాళ్ళ దగ్గర ఉండేవారు అనమాట. అయితే కుమారన్నయ్య నేను ఉండేవాళ్ళం, అమ్మ నాన్నగారు ఉండేవారు, ఇంకెవరు ఉండేవారు కాదు. కుమారన్నయ్య పెద్దవాడు, నేను చిన్నదాన్ని, నాకు ఒక 5 years అలా ఉంటాయి. అయితే కుమారన్నతో ఎలా మాట్లాడిదో అంత పెద్దవాడు అయినాను, నాతో కూడా అలాగే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేది. అంటే చిన్నపిల్ల దీంతో ఏం మాట్లాడతాం అన్నట్టు కాకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేది అనమాట కల్పించుకుని. అప్పుడు నేను చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉండేదాన్ని. ఆహా, వచ్చిన చుట్టాలు చిన్నపిల్లలతో కూడా మాట్లాడుతున్నారు అని అనుకునేదాన్ని. ఇంకా మా అమ్మ ఎక్కువ మాట్లాడేవారు కాదు, ఎప్పుడు పనిలో ఉంటూ ఉండేవారు. మా అమ్మ కూడా ఇలా మాట్లాడచ్చు కదా నాతో అని మా అమ్మతో తను కంపేర్ చేసుకుని, ఆ అమ్మ కూడా పిన్నిలాగే మాట్లాడచ్చు కదా నాతో సరదాగా అని అనుకుంటూ ఉండేదాన్ని. ఇంకా పిల్లలకేమో పాలు పట్టడానికి పాలు కలిపిది, ఈ గొల్లభామ మార్క్ మిల్క్ మేడ్ డబ్బాలు ఉంటాయి, దాంతో మిల్క్ కలిపిది అనమాట. పక్కన కూర్చుని చూసేదాన్ని. అవి నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో కొంచెం వేయగానే అవి మిల్క్లా మారిపోతే అది నాకు వింత అనమాట, ఆశ్చర్యంగా ఉండేది. అందుకని చూస్తూ ఉండేదాన్ని. అలా చూస్తే తనేమనుకునేదంటే నేనేదో పాల కోసమేమో అలా కూర్చున్నాను అక్కడని అనుకునేది. నేను చిన్నపిల్లని కదా, అందుకని ఏం చేసేదంటే ఒక చిన్న కటోరీలోని నాకు ఆ మిల్క్ మేడ్ వేసి ఇచ్చేది, తిను అని. అంటే వద్దని దాన్ని, అంటే పర్వాలేదు తీసుకో, నేను ఇస్తున్నాను కదా, నువ్వు అడగలేదు, తీసుకో పర్వాలేదు తిను అని ఇచ్చేది. సరే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మని అడిగి, మా ఇంట్లో పాలు ఆవులు ఉండేవి, మామూలు పాలు నాకు నచ్చేవి కాదు. అందుకని మా అమ్మని అడిగి ఆ డబ్బా తెప్పించుకొని ఆ పాలే కొన్నాళ్ళు చాలా రోజులు తాగేదాన్ని, మళ్ళీ ఆ విషయం మర్చిపోయే వరకు అనమాట. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి, విజయనగరంలో కమలత్త గారు లక్ష్మీ వదిన మ్యారేజ్ అయింది. అయినప్పుడు అమ్మ రాలేదు. శ్యామక్కకు అప్పుడు డెలివరీ టైం అన్నమాట, శేఖర్ పుట్టాడు ఆ టైంలోని. అందుకు అమ్మ రాలేదు. నాన్నగారు, లక్ష్మక్క, సరు, నేను, రాంబాబు మేము వెళ్ళాము పెళ్ళికి విజయనగరం. వెళ్ళినప్పుడు అందరూ వచ్చారు, మన వాళ్ళందరూ.
సరే అమ్మ రాలేదని మా గురించి స్పెషల్ కేర్ అనమాట గీత పిన్ని. సరు నేను చిన్నపిల్లలం కదా, అమ్మ రాకుండా వచ్చామని. ఏమైనా కావాలంటే నన్ను అడగండి, నేను ఇస్తాను. పెళ్ళిళ్ళల్లో పెద్దగా ఎవరు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, అందు గురించని మిమ్మల్ని పట్టించుకోకపోతే ఏ మూలన వెళ్ళి పడుకుండిపోయారంటే మీకు ఆకలి వేస్తుంది మళ్ళీ అర్ధరాత్రి వేళ. మీ అమ్మ కూడా లేదు దగ్గర, అందుకని ఏమైనా కావాలంటే నన్ను అడగండి. అందరూ తిన్నప్పుడు మీరు నేను పిలుస్తాను, వచ్చి భోజనం చేసేసిండి, తినండి, టిఫిన్ తినండి అని అంతా మా గురించి కేర్ తీసుకుని బాగా చూసుకునేది ఆ పెళ్లి టైంలో మమ్మల్ని. మా అమ్మ లేని లోటు తను ఫుల్ఫిల్ చేసిందన్నమాట. ఈ విషయాలు బాగా గుర్తు. అలాగనే ఇక్కడ రంగబాబు రిటైర్ అయిపోయి వచ్చిన తర్వాత వైజాగ్ మేము ఎక్కువ సాగర్ నగర్లో ఉన్నారు, అక్కైపాలెంలో ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళం వాళ్ళ ఇంటికి, వాళ్ళు వస్తూ ఉండేవారు. అప్పుడు కూడా సరదాగా మాట్లాడుతూ ఉండేది. అంటే చిన్నపిల్లలతో నాకు మాటలు ఏమిటుంటాయి అన్నట్టు కాకుండా ఏదో ఒకటి పాపం అలా మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా హాయిగా ఉంటుంది. యువతల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు తనతో ఉంటే. అది నేను చెప్పాలనుకున్నది. ఇంకా చాలా ఉన్నాయి, ఇవి గుర్తుకొచ్చాయి, ఈ టైంలో షేర్ చేసుకున్నాను మీతో. థ్యాంక్ యూ. సో గీతత్త షీ వాజ్ హెడ్ ఆఫ్ హర్ టైమ్ అనమాట. తను ఎప్పటికీ తెలుసు కదా మాకు, బట్ అప్పుడే కూడా అంటే యూ జనరలీ కన్సిడర్ హర్ ఇన్ ద అంటే హైయర్ జనరేషన్ కదా, నెక్స్ట్ జనరేషన్. బట్ అమ్మ వాళ్ళన్నా ఇంకెవరన్నా వాళ్ళందరికంటే కూడా షీ అంటే మేబీ బికాజ్ షీ వాజ్ ఇన్ దిస్ షీ వుడ్ బి లివింగ్ ఇన్ ద మిలిటరీ క్యాంప్స్ అండ్ ఎవ్రీథింగ్, అంటే మిలిటరీ కంపెనీ అండ్ అలాగే అయ్యుండొచ్చు. బట్ షీ వాజ్ వెరీ మోడర్న్. అంటే పెళ్లి దగ్గర నుంచి చూస్తున్నాం ఒక రకంగా. అంటే ఐ అటెండెడ్ హర్ వెడ్డింగ్ యాక్చువల్లీ. అంటే మేము చాలా చిన్నవాళ్ళం అప్పుడు. వెడ్డింగ్ అటెండ్ అయినప్పుడు అంటే ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి ఫస్ట్ అంటాను కదా, అలాగా వాళ్ళ వెడ్డింగ్లో ఏంటి ఫస్ట్ అంటే మార్నింగ్ అయింది సమ్ పూజలు గట్ట అవుతాయి. వెడ్డింగ్ ఫస్ట్ అటెండ్ అది భోజనాలు గట్ట అయ్యాయి. తర్వాత ఏమో సాయంకాలం మళ్ళీ వి వెంట్ ఫర్ ద డిన్నర్కి వెళ్తే, డిన్నర్ అంటే భోజనాలకి అనమాట, సాయంకాలం భోజనాలు వెళ్తే అక్కడ వాళ్ళు అడిగారు, ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి, మీకు కూర్చుని ఇలాగ అంతా వడ్డించి ఆంధ్ర భోజనం ఉంది, లేదా అంటే ఇటుపక్క పూరి పులావ్ ఇవన్నీ ఇటుపక్క ఉన్నాయంటే మేమందరం ఓ యా నో వీఆర్ గోయింగ్ టు గో ఫర్ దిస్ అంటే ఒకటి అంటే లైక్ ఫార్మల్ డిన్నర్ టైప్ అనమాట, అంటే వాట్ ఎవర్ రైట్. సో అలా ఉన్నాయి అన్నారు. సో వీ సెడ్ ఓకే మేము అక్కడికే వెళ్తాం అనేసి వి ఆల్ వెంట్ అండ్ దెన్ ఏట్ దిస్ పూరి పులావ్ ఎట్సెట్రా. అక్కడ నాట్ ఓన్లీ ఇట్ వాస్ లైక్ దాట్, అంటే ఇన్ ద సెన్స్ నైస్లీ ఆర్గనైజ్డ్ అండ్ దట్ టైమ్ దోస్ ఇయర్స్ ఒక ప్రోగ్రామ్ కూడా అవుతుంది లైక్ ఆర్కెస్ట్రా అనమాట. సంబడి మ్యూజిక్ ప్రోగ్రామ్ ఆర్కెస్ట్రా అవుతుంది అండ్ లైవ్ బ్యాండ్ అండ్ దే వర్ సింగింగ్. సో దట్ వాస్ ద ఫస్ట్ ఫర్ మీ టు అటెండ్ ఎ వెడ్డింగ్ వేర్ దే హ్యాడ్ అంటే కుకింగ్ చాలా బాగా చేస్తుంది అన్నది వీ రిమెంబర్ ఫ్రమ్ లాంగ్ టైమ్ అగో. అంటే మేము లక్నో వెళ్ళాము అండ్ దెన్ హాసిమారా వెళ్ళాము ఆ టైంలోని. అప్పటికి వీ వర్ గ్రోయింగ్ అప్ బట్ అండ్ వీ వర్ అంటే ఎంపీలో గట్రా ఉన్నాము, కానీ తను చేసింది సమాధి తీసి భిండి ఫ్రై అండ్ హోల్ భిండి ఫ్రై అండ్ చోలే ఇలాంటివన్నీ చాలా అంటే ఇట్ వాజ్ ఎక్సలెంట్ అన్నమాట. ఇప్పుడు నా వి ఈట్ ఇట్ మోర్ అండ్ మోర్, బట్ దట్ టైమ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ వి వర్ ఈటింగ్ ఆర్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్. సో చాలా మంది ఐ రిమెంబర్ దట్ షీ ఎక్సలెంట్ కుక్ అనేసి అండ్ షీ యూస్ టు మేక్ లైక్ రియల్ ఆథెంటిక్ నార్త్ ఇండియన్ టైప్ కుకింగ్ అనమాట. చాలా బాగా చేసింది. అండ్ అప్పుడు నాకు నేను చిన్నవాడిని కదా, వాట్ ఐ రిమెంబర్ ఈజ్ అంటే వెదర్ అంటే ఇట్ ఫాల్స్ ఇన్ దిస్ పర్సనాలిటీ ఆఫ్ హౌ నైస్ షీ ఈజ్ అన్న దాంట్లో. నేను చిన్నవాడిని, సో ఐ డోంట్ థింక్ ఎనీ అడల్ట్ విల్ టాక్ టు మీ లైక్ సీరియస్లీ, బట్ షీ వుడ్ టాక్ టు మీ అండ్ ఏదో కబుర్ చెప్పేది బాగాను అండ్ ఫుల్గా లైక్ కన్వర్సేషన్ అండ్ షీ ట్రీటింగ్ మీ లైక్ ఎన్ అడల్ట్ అనమాట. యా అండ్ దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ప్లెజర్. పెద్దవాడు నాతో ఫుల్గా మాట్లాడుతున్నా, నాట్ జస్ట్ లైక్ అలాగే. షీ వాజ్ ఎక్సలెంట్ అలాగే, అంటే గుడ్ పర్సనాలిటీ. Yeah, we of course miss her.
Yeah, Geetatta was great. Yes. అలాగా బాగుంది. So for me, what stands out about your Geetatta is, of course, that she's super nice. She's very innocent. అంతే Yeah. And she's so guileless. Very, very innocent. So, and I hear that she cooks very well and chala salu. I've seen a little bit, but I know Neelima also cooks very nicely. Yeah. I think she gets it from her, and of course Varalakshmi is a great cook, and they all get it from her. Yeah. లేదు గీతక్క చాలా మంచి ఆవిడ అంటే అఫ్కోర్స్ అందరూ బట్ షీ హ్యాస్ దట్ కాంబినేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ పర్సనాలిటీ చాలా బాగుంది. Geetatta, wherever you are, I hope you are listening to me. I want to tell you one thing. First of all, let me say you are a great human being, no doubt about it. But what I would like to share is you have given birth to Varalakshmi, your eldest daughter, and I am married to her. Thank you very much for giving Varalakshmi as my wife. I am really enjoying my life since last 29 years with her. She has given me all help, all happiness in my life. Thank you very much, Geetatta. Thank you. मैं अक्का के साथ बीते हुए कुछ सुखद पलों को आपके साथ शेयर करना चाहता हूँ। दूसरे 5-4 साल मेरे साथ थी अक्का। इस दौरान उन्होंने मुझे बहुत प्यार दिया, मेरे माता पिता की कमी को पूरा कर दिया। हमें कोई तकलीफ नहीं होती जब तक हमारे साथ रही मिलती रही, और हम लोग एक साथ उठते बैठते खाते थे और नाश्ता करते थे। मुझे और अक्का मेरा इंतजार करती थी जब तक मैं नहीं आता था, चाहे 2 बज जाए या 3 बज जाए। और दूसरी बात है, संगीत का बहुत शौकीन थी। संगीत जहाँ उनको लगा वहीं बैठ जाती थी। और तीसरी बात है, लोगों के साथ उठना बैठना उनसे बहुत पसंद था। कोई भी लोग मिल जाए उनसे बैठती थी, उठती थी, बात करती थी, हंसते बात करती। कोई मिल जाए, चाहे काम करती थी, काम वाली से या अड़ोस पड़ोस से भी बात करती थी, बहुत प्यार से बात करती थी। कभी किसी भी कोई तकलीफ नहीं दिया। सबसे बड़ी बुरी बात है, कभी झूठ नहीं बोलती थी उसमें, और उसको सहन शक्ति बहुत ज़्यादा है और मुँह नहीं लगाती थी। कोई 2 बात बोल दिया तो सर झुका गया। हेलो एवरीवन, पता है 10 दिन पहले वरलक्ष्मी ने कॉल किया और कहा कि गीतत्ता के बारे में 2-4 बातें की। अरे गीतत्ता के बारे में कुछ 2-4 बातें कोई कैसे कह के रुक सकता है? उनके बारे में कुछ बताना है, कुछ बोलना है, सारी ज़िंदगी ही कम पड़ जाएगी। सिंपली कहना हो तो किसी भी विषम परिस्थिति में अपने को और अपने परिवार को संभाल कर रखना तो कोई उनसे सीखे। और एक मुस्कुराती हुई गुड़िया की जीती जागती मिसाल थी। आज थी हो गई, इसका बड़ा दुख है। बस इससे ज़्यादा तो मुझे ये कहा जा सकता है। Hi Nilima, Tanu, Anu and Lakshmaka. Hope you guys are doing well. First of all, thank you so much for giving us a chance to share our memories and thoughts about Geetadama. If it was not for you guys, I would not have gone through the memory lane and relived those wonderful times that we shared together growing up. In fact, I'm just coming from the pumpkin patch, and the last best memory I have about Geetadama was the time spent with her in US in a pumpkin patch along with Vidya. That was her first Halloween, and I still have those pictures, and she still remains in my memories
with those pumpkins holding Vidya. I think that's the best way I can remember her always. But if to really go back and talk about Geeta Dhamma, I think the first few things that come into my mind is, how affectionate and welcoming she is. And it is like, irrespective of how young and how old a family member is, she's the same way with everyone. She's always smiling, always speaking with full open heart, and that's what I remember about her. And the second thing is, I think she's very fearless in her way that she approaches people, and I think that's what Anu and Nilima got from her, is their way of speaking and approaching people, being fearless. And the second one is, when I think of Dadamma, I think she has the sense of, empathy for all of us growing up. ఎప్పుడు కనిపించినా అయ్యో పాపం ఎలా ఉన్నారో, వెరి పిల్లలు తిన్నారా, పడుకున్నారా, ఎప్పుడు తాగారు, రండి. That she always had that concern about whether we are taking care of ourselves, whether we are, she had a sense. She tries to understand. She would understand our current generation problems, and that's what I felt about her. And this last thing is, I'm sure everybody will agree, is her food, her recipes, and how much care she takes in making sure that we all eat the best food, and the time she would take to prepare them to get the perfect taste. In fact, Anu knows it. Even today I reach back to Anu and ask her about Geeta Dhamma's recipes, ask her to share her kofta curry, her curry, her rajma, and I keep asking Anu if there is anything that I would save is her recipes. And my way of remembering her is to prepare food in the same way and share with everybody the joy of sharing food. I think that's what this is my way of remembering her. In fact, thinking about remembering her, if I even look at Lakshmaka or Anu, or for that matter Vikas, I somehow think I still see Geeta Dhamma in front of me, and I'm sure that she will continue to be in our memories. She's a big part of who we are as a family, and a good example of how we should be with everyone. I think we are so lucky to have us as a part of our family. And again, thank you so much for giving us a chance. In fact, I look forward to seeing the video collection of everybody else. I think this is a good way of bringing us all together. Thank you. Hello. నో డౌట్ మన ఫ్యామిలీలో అందరూకి గీతత్త అంటే చాలా ఇష్టం. అందరూ యాక్చువల్గా అహ్మద్నగర్లోని, ఝాన్సీలోని, షిమ్లాలోని, చండీగఢ్లోని ఉన్నప్పుడు అందరూ వెకేషన్ కోసం ఇక్కడ వెళ్ళి గీతత్త అంటే అందరూని గీతత్త బాగా చూసుకునేది అని చెప్తారు, అందరూ చెప్పేవారు. అట్ ద సేమ్ టైం గీతత్త కూడా చాలా జోవియల్గా, ఈజీగా కన్వర్సేషన్ అందరితో అన్ని రకాల వాళ్ళతో కన్వర్సేషన్ చేస్తూ బాగా ఎంగేజ్ చేసేది అందరు. అందుకు గీతత్త యాక్చువల్గా గీతత్త యూనిక్ క్వాలిటీ అది. సో అందుకు గీతత్త అంటే అందరికీ చాలా ఇష్టం. దే ఓన్ సార్, అందరూ నాకు గీతత్త చాలా క్లోజ్ అంటారు. సో బట్ నేను చెప్తాను, నాకు గీతత్త అందరికన్నా అంటే గీతత్తకి అందరికంటే నేను కొంచెం ఎక్కువ ఇష్టం నేను అనుకుంటున్నాను. చాలా ఉన్నాయి, కానీ ఒక ట్రెండ్, కొన్ని లైఫ్ టైం గుర్తుండిపోయేలా మెమరీస్ ఉంటాయి. కొన్ని అంటే చిన్న మెమరీసే, కానీ లైఫ్ టైం గుర్తుండిపోతాయి. దిస్ ఈజ్ వన్ అమాంగ్ దోస్. నేను మా రవి అన్న చండీగఢ్ వెళ్ళాం. అప్పుడు అక్కడ బాగా ఎంజాయ్ చేసాము. రకరకాల వంటలు చేసి పెట్టింది మాకు. యాక్చువల్గా నాకు నార్త్ ఇండియన్ డిషెస్ అలవాటు అవ్వడం అక్కడే, అంతవరకు నాకు అలవాటు లేదు. దట్స్ వన్ థింగ్. అది కాకుండా మేము చండీగఢ్ వెళ్ళిన కొత్తలోని టీ ఇచ్చింది నాకు అస్సలు టీ అస్సలు అలవాట్లేదు. కాఫీ తప్ప కూడా అలవాట్లేదు నాకు. అయితే అప్పుడు టీ
టీ ఒకటి ట్రై చేశాను, మొహమాటం కోసం ట్రై చేశాను, తాగకపోతే బాగుంటే ఇంకొక ఆప్షన్ లేక ట్రై చేశాను, కానీ ఎక్కలేదు. వద్దనిసాను. నెక్స్ట్ డే నుంచి నాకు వద్దత్తా, నాకు కాఫీ, నాకు టీ ఇష్టం లేదు, టీ తాగలేకపోతాను, నాకు వద్దని చెప్తాను. పాలు తాగుతామని అడిగింది, వద్దత్తా అన్నాను. కాఫీని అడగడానికి మొహమాటం, బాగుంటుందో బాగోదో, అందుకని ఇంక నేనేం అడగలేదు, నాకేం వద్దొద్దు అని చెప్పాను. ఒక 2 రోజుల తర్వాత టు మై సర్ప్రైజ్ అత్త నాకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది, గుట్రా కాఫీ అని. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ. అప్పటికే 1 వీక్ అయిపోతుంది 10 days కాఫీ తాగి. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ టు మై ఇంకొకటి ఏంటంటే ఐ వాజ్ అంటే సర్ప్రైజ్ ఏంటంటే హౌ డిడ్ షీ ఫిగర్ అవుట్, అంటే నేను కాఫీ మిస్ అవుతున్నానని ఎలా తెలుసు. మరి రవి అన్నని అడగలేదు. దెన్ అప్పుడు అత్త థ్యాంక్స్ అత్త, నువ్వు అట్లీస్ట్ అంటే యూ కుడ్ ఫిగర్ అవుట్ నేను కాఫీ మిస్ అవుతున్నానని ఇచ్చావంటే, రే నువ్వేం మొహమాట పడకు, ఏం కావాలో నన్ను అడుగు, నేను చేసి పెడతాను, అంతేకాని మొహమాట పడుతుంది అడిగితే బాగోదు కట్ట అని చెప్పి అనకు అని చెప్పి నాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. సో యా, అప్పుడు చండీగఢ్లో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత వాళ్ళు విశాఖపట్నం మైగ్రేట్ అయిపోయారు కదా, విశాఖపట్నం మూవ్ అయిపోయాక అక్కడ బాగా ఫ్రీక్వెంట్గా కలుస్తుండేవండి. అక్కపాలెం దగ్గర నాకు మార్నింగ్ ట్యూషన్ ఉండేది, కెమిస్ట్రీ ట్యూషన్ అయిపోయాక ఆన్ ది వే బ్యాక్ ఒకసారి అత్తకి హాయ్ చెప్పేసి వెళ్ళిపోతుండేవాడిని. అప్పుడు హాయ్ చెప్పినప్పుడు కూడా నాకు కాఫీ ఇష్టం కదా అని చెప్పి నాకు కాఫీ ఇచ్చేది అత్త. అట్ ద సేమ్ టైం అప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నా సరే నాకు పోర్షన్ ఇచ్చేది అత్త. కృష్ణ వస్తాడు తింటాడని చెప్పి. ఒక 10 రోజులు రాకపోతే, రే నిన్న అది చేశాను నువ్వు రాలేదురా, ఈసారి చేసినప్పుడు వచ్చి తిందుగాని అనేది. నాకు ఎలా తెలుస్తుంది అత్త నువ్వు ఎప్పుడు చేస్తావు అని, అంటే వస్తుంటావు కదరా నీకు తెలిసిపోతుంది నువ్వు వచ్చి తినదు కానీ అని. సో అలాగా బాగా అంటే చాలా అఫెక్షనేట్గా ఉండేది అత్త, చాలా అఫెక్షనేట్గా మాట్లాడేది. అండ్ సమ్హౌ వి షేర్ స్పెషల్ బాండింగ్ విత్ అత్త. అండ్ ఈవెన్ నేను బెంగళూరు మూవ్ అయిపోయాక కూడా 2 సార్లు అంటే కాల్ చేస్తుండే, మనం ఎప్పుడైనా మంచిగా కాల్ చేసినప్పుడు చెప్తుండేది, రే బయట తినకరా, నువ్వు ఇంట్లోని వండుకోండి, బయట తినకు, మంచిది కాదు, హెల్త్ పాడైపోతుంది మీకు, అర్థమైందా, బయట తినకు. అత్త కామన్ డైలాగ్ లాగా అంటే ఒకటి ఉండేది. ఒకసారి ఎప్పుడో మళ్ళీ అలాగే ఫోన్ చేసి, ఎరా ఎప్పటికీ బయట తింటున్నావా లేకపోతే వండుకుంటున్నావా అడిగితే, లేదత్తా చేసుకుంటున్నాము వండుకుంటున్నాము ఇంట్లోనే అంటే, అది బెస్ట్ అనేది. సో అలాగా పాపం. ఇంకొకటి ఏంటంటే ఐ రియలీ అంటే చాలా బాధపడ్డాను నేను తర్వాత, అసలు అంటే ఇట్స్ బిన్ చాలా ఏళ్ళు కలవలేదని. లాస్ట్ స్టేజ్లోని అమ్మను మనక్క వాళ్ళు టాటా వెళ్ళారు చూడ్డానికి. అప్పటికే ఐ థింక్ అన్కాన్షియస్ పార్షియల్గా అంటే కాన్షియస్ రావడం, మళ్ళీ అన్కాన్షియస్ అయిపోవడం గట్రా హాస్పిటలైజ్ అయిపోయింది. అమ్మ వెళ్ళినా సరే గుర్తుపట్టలేదు, 2 సార్లు గుర్తుపట్టలేదు. గుర్తొచ్చినప్పుడు చూడడం, బాగున్నావా అని అడగడం కట్టాను. ఒకసారి వెళ్ళినప్పుడు ఇలా అమ్మ గీతతో నేను వచ్చాను, గీత నేను కస్తూరి నేను అంటే ఇలా చూసి, కృష్ణ రాలేదా అని అడిగింది. అప్పుడు అనుకున్నాను ఒకసారి కలవాల్సిందేమో అని చెప్పి అనుకున్నాను నేను, బట్ అవ్వలేదు, అంతే కట్టాను. సో ఐ కుడ్ నాట్ మీట్ హర్. కానీ మనకి చెప్పింది, నువ్వు అంటే అంతా ఇంత ఇష్టం కృష్ణ గీతత్తకి అని చెప్పి గీత చెప్పింది. ఐ వాజ్ సో హ్యాపీ దట్. యా, థ్యాంక్ యూ. Gita has been very loving and caring and always joyful and smiling. And the Gita Garu that I know of is one of those unique kinds where no matter what time of the day anybody goes to her house or what time of the night, she would just make something right there and force them to eat. We must be taking something at the other house. She would not let us go without eating something or the other. And I remember she making really good kobore lauzu and kakarkai fry, and her specialty is the way she cuts the vegetables. That's what I learned from her, and it's just so pure at heart. She's very pure at heart, very unselfish, and really an amazing person. What do you say about somebody who treated you like a son and was like a mom? Geeta Mama for me. The first time I met her was at Chanti Mama, Lakshmi, Atta, Veeru Mama and Anurada's wedding. Later, in the space of literally a year or 2, I was under her care. She really looked after me like her son.
I remember her making sure that I was eating despite me coming at whatever time during the day or evening. And even when we moved to Sagarnagar, she's feeding not just me, but my friends as well. She would send Bongi up to chase me down when I was sleeping late in the afternoons or whenever I was not waking up on time. She always was cheerful and had an amazing grace in everything that she did. We had quite a lot of one-on-one conversations where she would advise me on things I should be doing or not doing. And every time I went to Tatagaru and Amama's house later was like just going home to me because she was always there for me. Post my engineering, when I moved to the US to study, she was super proud of me and was super happy for me. And at our wedding as well, when she and Tatagaru came to the US for the first time, they visited our house, it was like my parents coming home, or it was as good as that. Memories that I have are of a short duration, highly intense and highly personal. And all I can say is, I miss you, Geeta Mom.